ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే పొదుపులో పోటాపోటీ, ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు ఇంటి నుంచే పని, ప్రజా రవాణా వాడే సిబ్బందికి వాహన భత్యంలో 10% ఇంక్రిమెంట్, త్రిపురలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, కాన్వాయ్ వదిలి బైక్పై అసెంబ్లీకి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, బస్సులో గడ్కరీ, ఆటోలో మెగ్వాల్, అనవసరంగా పసిడి కొనొద్దు, దీన్ని మరో 5 చెప్పండి అంటూ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్తున్నాడు. సో చిరంజీవి యొక్క ఫార్ములాను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఒక ఆదర్శంగా నిలిచేయడం ప్రయత్నించడం మంచిదే. మనందరం కూడా పొదుపు చేయాల్సినటువంటి సమయం అవసరం ఏర్పడింది. ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ అంత పెద్ద ఎత్తున హైదరాబాద్ వేదికగా ఒక భారీ బహిరంగ సభలో ఆయన చెప్తున్నాడు అంటేనే 100% మోడీకి అండగా నిలవాల్సినటువంటి సమయం అవసరమైంది. ఎందుకంటే ఈరోజు మనం విచ్చలవిడిగా ఇంధనం వాడుతూ ఉంటాం, విచ్చలవిడిగా మనం గ్యాస్ వాడుతూ ఉంటాం, విచ్చలవిడిగా అనేక బంగారం కూడా డబ్బులు ఏంటంటే బంగారం కొనేస్తాం. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే మన భారతదేశ విదేశీ మారక నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోయి మన దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఒక కాషన్ చెప్పిండు. సరే పాలకుడిగా అట్లా చెప్పొద్దు, కానీ చెప్పిండు అంటే 100% మనందరం కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. మోడీ గారికి మద్దతుగా మనందరం కూడా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కోరుతున్నాం. ఈ భారతదేశాన్ని మరొకసారి కరోనా సమయంలో ఏ విధంగానైతే మోడీ గారి ఆలోచన మేరకు ఆయనకు మద్దతుగా 140 కోట్ల మంది నిలిచిరో, ఈరోజు భారతదేశం ఆర్థిక మాంద్యంలో కుంగిపోతున్నటువంటి తరుణంలో మన భారతదేశాన్ని ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక బాధ్యత గల పౌరులు మన అందరిపైన ఉంది. కాబట్టి మనందరం కూడా మోడీ యొక్క ఆదేశాలు కావచ్చు, మోడీ యొక్క చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దేశంలో చాలా స్పష్టంగా నిత్యావసర ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. పశ్చిమాసియా మీరు గమనించండి, మోడీ పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పిండు, పశ్చిమాసియా యుద్ధం ఏదో అది ఇప్పట్లో ఆగేటువంటి అవకాశం లేదు, అది చాలా రోజులు వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దాంట్లో భాగంగా ఇంకా యుద్ధం ఇంకా ముదిరేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు, మేము అవసరమైతే అణ్వాయుధాలు తీస్తామని చెప్పి అమెరికాను పిలుస్తున్నారు. అమెరికా ఆల్రెడీ పెద్ద ఎత్తున బలగాలను మోహరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా పశ్చిమాసియాలో మరింత యుద్ధ పరిస్థితులు బలంగా ఇంకా పెరిగేటువంటి విపత్కర పరిస్థితులు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశం లేదు. కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పట్లో జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీ మార్క ద్రవ్య నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశ ప్రజలు ఈరోజు పొదుపు మంత్రాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ డేంజర్ బెల్స్ మోగించిండు. దానికి సంబంధించి ఆయన చెప్పిన విషయాలు మనందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తే మన దేశం ఆర్థిక మాంద్యం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే అందరూ కూడా అదే చేస్తున్నారు.